అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వెనుక ఇప్పుడు ఒక కొత్త పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇరాన్ దౌత్య సైనిక వ్యవస్థలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పూర్తిగా నియంత్రణ సాధించినట్టు నివేదికలు చెప్తున్నాయి. దీనికి నాయకత్వం వహిస్తున్న మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ ఇప్పుడు ఇరాన్ లో అత్యంత శక్తివంతుడిగా మారారు. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఇంతకు ఎవరు ఈ వాహిదీ? ఈ స్టోరీపై ఓ రిపోర్ట్. ఇరాన్ సైనిక యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా మేజర్ జనరల్ అహ్మద్ వాహిద్ ఆధీనంలో ఉంది. దేశ సుప్రీం లీడర్ ముస్తఫా కమీనీ కూడా గార్డ్స్ నియంత్రణ పెరగడాన్ని మౌనంగా ఆమోదిస్తున్నట్లు సమాచారం. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ సహా పలువురు ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకునే అధికారం కోల్పోయారు. ఈ అధికార మార్పిడి హర్ముజ్ జలసంధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మార్గాన్ని తెరవాలని అరాక్చీ ప్రయత్నించినప్పటికీ వాహిద్ దాన్ని తిరస్కరించారు. ఆయన ఆ దేశాల మేరకు గార్డ్స్ నావికా దళాలు హర్ముజ్ను అడ్డుకున్నాయి. గత 48 గంటల్లోనే 3 నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. షిప్పింగ్ ట్రాకింగ్ డేటా ప్రకారం హర్ముజ్ గుండా వ్యాపార నౌకల ప్రయాణం పూర్తిగా నిలిచిపోయింది. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ నౌకలు మాత్రమే ఇప్పుడు ఈ మార్గాన్ని వాడుకుంటున్నాయి. ఇరాన్ ప్రతినిధి బృందంలోని కఠినవాది మహమ్మద్ బగత్ జుల్గదర్ వాహిదీకి అత్యంత సన్నిహితుడు. విదేశాంగ మంత్రి అరక్చీ చర్చల్లో మెతక వైఖరిని ప్రదర్శించారని, దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని జుల్గదర్ ఆరోపించారు. దీని తర్వాత చర్చల బృందాన్ని టెహరాన్కు తిరిగి పిలిపించారు. మితవాద గొంతులను అణిచివేయడానికి వాహిదీ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇస్లామాబాద్ చర్చల్లో జోల్గదార్ను చేర్చాలని వాహిద్ ప్రయత్నించగా దౌత్య అనుభవం లేదనే సాకుతో అరాక్చీ, స్పీకర్ గలీబాఫ్ వ్యతిరేకించారు. కానీ చర్చలను పర్యవేక్షించడానికి గార్డ్స్ పంపిన వ్యక్తిగా జోల్గదర్ తన ముద్ర వేశారు. చివరకు అమెరికా ఒక ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకున్న తరుణంలో చర్చలకు ఎవరినీ పంపే అవకాశం లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. దౌత్య మార్గాలు మూసుకుపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇక అమెరికా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై ఆరోపించారు. ఏప్రిల్ 13 నుంచి హర్ముజ్లో అమెరికా దిగ్బంధం పెంచిందని, నౌకలను సీజ్ చేయడం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకారం గార్డ్స్ జోక్యం అమెరికాతో అర్థవంతమైన సంభాషణలకు ఉన్న అవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది. అమెరికా డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో చర్చలను తిరస్కరించినట్లు గార్డ్స్ అనుబంధ మీడియా ప్రచారం చేస్తోంది. మంగళవారం గడువు ముగియనున్న నేపథ్యంలో కాల్పుల విరమణ సడలిపోయి 2వ విడత యుద్ధం ప్రారంభం కావచ్చని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ వైఖరిలో మార్పు రాకపోతే ప్రాంతీయ భద్రత ప్రమాదంలో పడుతోందని హెచ్చరికలు అందుతున్నాయి. పరిస్థితి రోజురోజుకు యుద్ధానికి దగ్గరగా జరుగుతోంది. మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ శైలి చాలా భిన్నమైనది. ఆయన కఠినవాదిగా పేరుగాంచారు. గతంలో అంతర్గత మంత్రిగా పనిచేసిన వాహిద్ ఇరాన్ మహిళల హిజాబ్ నిబంధనల అమలులో చాలా కఠినంగా వ్యవహరించారనే పేరుంది. ఉగ్రవాదం, అణువిస్తరణలో ఆరోపణలు రావడంతో అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్ ఆయనపై ఆంక్షలు విధించాయి. 1994లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన యూదు కమ్యూనిటీ సెంటర్ దాడి కేసులో అర్జెంటీనా కోర్టు ఆయనపై అభియోగాలు మోపింది. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్, స్ట్రాటజిక్ స్టడీస్లో డాక్టరేట్ ఉన్న వాహిద్కి సైనిక వ్యూహాల్లో అపారమైన అనుభవం ఉంది. ఆయన ఇప్పుడు గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ కావడంతో ఇరాన్ విధానాలు మరింత దూకుడుగా మారుతున్నాయి. ఏప్రిల్ 22 తర్వాత కాల్పుల విరమణ ముగియగానే ఆయన ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాహిదీ ఆధిపత్యం పెరగడం వల్ల పశ్చిమాసియా రాజకీయాల్లో ఊహించని మార్పులు రానున్నాయి. దౌత్యం కంటే శక్తి ప్రదర్శనే ప్రధానమని భావించే నాయకత్వం ఇప్పుడు టెహ్రాన్లో ఉంది. గతంలో మితవాద నాయకులు అమెరికాతో చర్చలకు ఆసక్తి చూపినా ఇప్పుడు గార్డ్స్ నియంత్రణలో ఆ గొంతులు వినిపించడం లేదు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం చమురు సరఫరా ఆటంకాల గురించి ఆందోళన చెందుతోంది. ఓవైపు అణు కార్యక్రమం, మరోవైపు సైనిక ఉద్రిక్తతల మధ్య ఇరాన్ అగ్రరాజ్యంతో నేరుగా తలపడటానికి సిద్ధమవుతోంది. చర్చల ద్వారా శాంతి సాధ్యం కాదని వాహిద్ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ భద్రతకు ఇప్పుడు పెద్ద ముప్పు పొంచి ఉంది. రానున్న గంటలు చాలా కీలకమని, ఏదైనా జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్పుల విరమణ తర్వాత యుద్ధం ఆరంభం కావడమే మిగిలి ఉంది.